అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లో ఉండే వర్క్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు తెలుగు వస్తే సరిపోతుందనమాట. ఓకేనా. సో తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా మనం పొజిషన్ చూసుకుంటే ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనమాట. ఓకేనా. మనకి యొక్క నోటిఫికేషన్ అనేది డిటో కంపెనీ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా. సో ఈ డిటో కంపెనీ అంటే ఏంటి అంటే ఇన్సూరెన్స్ ప్రొవైడర్ కంపెనీ అనమాట. అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ అగ్రిగేటర్ అనమాట. ఓకేనా. సో నార్మల్గా మనకి అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళతో టైప్ అయి ఉంటాయి అనమాట. సో వీళ్ళు ఎవరికైనా ఇన్సూరెన్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అంతే. సో అంత ఇది డిటో అనేది ఆ కంపెనీ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళు మనకి ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి తెలుగు వస్తే సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ రిమోట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. అండ్ మీరు ఇన్సూరెన్స్ అడ్వైజరీ అంటే ఏదో సేల్స్ జాబ్ ఇన్సూరెన్స్ తెప్పించాలని చెప్పి మీరు అటువంటి జాబ్ అనుకోకూడదు అనమాట. సో ఇది సేల్స్ జాబ్ లాంటిది కాదనమాట. ఓకేనా. సో మీకు అందుకే మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీ డే టు డే వర్క్ ఎలా ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి మొత్తం అన్నీ కూడా. సో ఇది అందరూ రెగ్యులర్ జాబ్స్ ఉండి సేల్స్ తెచ్చాలి, ప్రెషర్ ఉంటుంది, ఇన్ని సేల్స్ తేవాలి మంత్కి అని చెప్పి ఏముండదు అనమాట. ఓకేనా. సో అందుకని చెప్పి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే సో ఈ యొక్క డిటో అనేది జీరోదా కంపెనీ వాళ్ళది అనమాట. ఓకేనా. సో ఈ జీరోదా ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ అనమాట. ఓకేనా. ఈ అప్ స్టాక్స్ ఏంజల్ బ్రోకింగ్ ఉంటాయి కదా. సో అలాంటి కంపెనీ అనమాట ఈ జీరోదా అనేది కూడా. సో ఈ యొక్క డిటో అనేది ఆ యొక్క వాళ్ళది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే హియర్ ఈస్ వాట్ మేక్ అస్ యూనిక్. ఓకేనా. నో సేల్స్ పిచ్. ఓకేనా. సో మన కస్టమర్కి సేల్స్ పిచ్ అనేది ఏం పంపించామన్నమాట అండ్ చెప్పాం కూడా. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే వీఆర్ నాట్ హియర్ టు పుష్ ప్రొడక్ట్స్. ఓకేనా. క్వాలిటీ అనమాట. అవర్ అడ్వైజర్స్ గివ్ హానెస్ట్ అన్బయాస్డ్ గైడెన్స్. వీ టెల్ పీపుల్ వాట్ వీ డూ ఇఫ్ వీఆర్ ఇన్ దేర్ షూస్. ఓకేనా. సో మనం ఏంటంటే జస్ట్ వాళ్ళ యొక్క పొజిషన్లో మనం ఉంటే మనం ఏం తీసుకోవచ్చు అని జస్ట్ మనం ఒక సజెషన్ ఇస్తామంటే వాళ్ళు మళ్ళీ తీసుకునేలాగా మనం కన్విన్స్ ఏం చేయక్కర్లేదు అనమాట. ఓకేనా. సో ఇందులో మన జాబ్ ఏంటంటే చెప్పడం వరకే. సో తీసుకుంటారా తీసుకోరా అన్నది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేవిధంగా మనం వాళ్ళకి ప్రెషర్ పెట్టక్కర్లేదు అనమాట. అదేవిధంగా సేల్స్ జాబ్ లాగా కొన్ని పిచ్చింగ్ టెక్నిక్స్ వాడి మనం ఆ విధంగా పిచ్చింగ్ చేయక్కర్లేదు అనమాట. జస్ట్ రాగా ఫ్యాక్ట్ మనకి వాళ్ళకి ఏదైతే సూట్ అవుతుందో వాళ్ళ యొక్క డీటెయిల్స్ బట్టి, ఏజ్ బట్టి, మెడికల్ కండిషన్స్ హిస్టరీ బట్టి ఇటు బట్టి సో దాన్ని బట్టి మనం వాళ్ళకి బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది సజెస్ట్ చేయాలన్నమాట. అంతే. వాళ్ళు తీసుకుంటే ఓకే, తీసుకోకపోయినా సరే ఓకే అనమాట. మనం మళ్ళీ ఫాలోఅప్ చేసి అంత ప్రెషర్ పెట్టి ఏం చేయక్కర్లేదు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే 30-minute కన్సల్టేషన్స్. మనం ఏంటంటే మనకే క్లయింట్స్ అనేది రీచ్ అవుట్ అవుతారు అనమాట. మన క్లయింట్స్కి రీచ్ అవుట్ అవ్వక్కర్లేదు. సో మనకి రీచ్ అవుట్ అయితే వాళ్ళతో మనం 30 minutes కాల్ కన్సల్టేషన్ పెట్టుకొని జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి ఏది బెస్ట్ మ్యాచ్ అవుతుందో అది మనం వాళ్ళకి సజెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే జీరో స్పామ్. సో ఇక్కడ చూసుకుంటే జీరో స్పామ్ అనమాట. వీ రెస్పెక్ట్ క్లయింట్స్ టైమ్ అండ్ ప్రైవసీ. వీ ఓన్లీ స్పీక్ విత్ పీపుల్ హూ రీచ్ అవుట్ టు అస్. ఓకేనా. జీరో స్పామ్ అంటే ఏంటంటే చెప్పాను కదా, మనకి మనం క్లయింట్స్కి రీచ్ అవుట్ అవ్వం అనమాట. సో క్లయింట్సే మనకి రీచ్ అవుట్ అవుతారనమాట. సో మన క్లయింట్స్కి రీచ్ అవుట్ అవుతే ఏమవుతుంది అంటే సో వాళ్ళు ఏ పనిలో ఉంటారో మనకు తెలియదు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కాల్ బ్యాక్ చేస్తారో తెలియదు. మళ్ళీ మనం అలా కాల్ బ్యాక్ చేస్తూ ఉంటారు అనమాట. సో స్పామ్ చేసినట్టు ఉంటుంది కదా. సో అందుకని చెప్పి సో మనకి డైరెక్ట్గా క్లయింట్సే మనకి రీచ్ అవుట్ అవుతారు అనమాట. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటాయి. సో డైరెక్ట్గా మనకి రీచ్ అవుట్ అయిన క్లయింట్స్ని మనం డీల్ చేస్తాం. డీల్ అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకొని మనం బెస్ట్ ప్లాన్ సజెస్ట్ చేస్తాం అంతే. అంటే ఇక్కడ చూసుకుంటే ఫ్రీ కన్సల్టేషన్స్. మనం కన్సల్టేషన్స్ 30 minutes కాల్ అని చెప్పన్నాం కదా, 30 minutes మీటింగ్. సో అది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎటువంటి ఛార్జ్ అనేది కస్టమర్ నుంచి ఛార్జ్ చేయమన్నమాట. ఓకేనా. సో అది ఫ్రీ ఆఫ్ కన్సల్టేషన్. మనం 30 minutes వాళ్ళ యొక్క డీటెయిల్స్ వారి యొక్క కండిషన్ బట్టి మనం ఇన్సూరెన్స్ అనేది సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దిస్ ఈజ్ నాట్ ఏ సేల్స్ రోల్. ఓకేనా. చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఇందాక, ఇది సేల్స్ జాబ్ లాంటి కాదనమాట. యూ వోంట్ బి మేకింగ్ కోల్డ్ కాల్స్, చేసింగ్ సేల్స్ కోటాస్ ఆర్ పర్సూడింగ్ ఎనీవన్ టు బై సంథింగ్ దే డోంట్ నీడ్. ఓకేనా. సో నార్మల్ రెగ్యులర్ సేల్స్ జాబ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. మనం నార్మల్గా కోల్డ్ కాల్స్ చేస్తాం, తెలియని వాళ్ళకి కాల్ చేస్తాం, తెలియని వాళ్ళకి ఈమెయిల్స్ పంపిస్తాం. అదేవిధంగా వాళ్ళకి అవసరం లేకపోయినా సరే కొనిపించేలాగా కన్విన్స్ చేపిస్తాం. సో ఇది రెగ్యులర్ సేల్స్ జాబ్ అనమాట. సో అది అటువంటి జాబ్ కాదనమాట. ఇక్కడ చూసుకుంటే ఇన్స్టెడ్ యూ విల్ బి గైడింగ్, ఎడ్యుకేటింగ్ అండ్ ఎంపవరింగ్ పీపుల్ టు మేక్ ద బెస్ట్ డెసిషన్ ఫర్ దర్ యూనిక్ సిచ్యువేషన్స్. ఓకేనా. సో మనం ఏంటంటే డెసిషన్ అనేది వాళ్ళే తీసుకుంటారు, మనం ఏం ప్రెషర్ చేయగలేదు. కాకపోతే ఆ డెసిషన్ తీసుకున్న పాయింట్ మనం చెప్తాం అనమాట. ఓకేనా. వాళ్ళ యొక్క కండిషన్ బట్టి మనం సజెస్ట్ చేస్తాం అనమాట. సో మన జాబ్ వచ్చేసరికి అదే అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే అడ్వైజరీ
ఈజ్ ఎట్ a హార్ట్ ఆఫ్ డిటో అండ్ వీఆర్ సీరియస్ అబౌట్ ఆఫరింగ్ పీపుల్ ఎ మీనింగ్ఫుల్ స్ట్రెస్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ బట్ డోంట్ వరీ వీ డోంట్ టేక్ అవర్స్ ఆఫ్ టూ సీరియస్లీ. ఓకేనా. సో నార్మల్గా ఏంటంటే మీరు వాళ్ళకి ప్రొవైడ్ చేసేటప్పుడు మీరు చాలా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో వాళ్ళ యొక్క కండిషన్ మొత్తం అన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మీరు యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అంటే యాక్యురేట్ ఇన్సూరెన్స్ అనేది సజెస్ట్ చేయాలన్నమాట. సో మీకు ఈ యొక్క ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంటాయి, ఏ యొక్క ప్రాబ్లమ్కి ఏ బెనిఫిట్స్, ఏ యొక్క ఇన్సూరెన్స్ సజెస్ట్ చేయాలి, ఇలా మీకు మొత్తం అన్నీ కూడా ఈ యొక్క కంపెనీ డిటో కంపెనీ అనేది మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నో సేల్స్ టార్గెట్, నో ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. ఓకేనా. మీకు ఎక్స్పీరియన్స్ కూడా లేకపోయినా సరే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే న్యూ టు ఇన్సూరెన్స్ నో ప్రాబ్లమ్ ఇఫ్ యూర్ ఎగర్ టు లెర్న్ అవర్ కాంప్రహెన్సివ్ 2 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ విల్ బింగ్ యూ టు స్పీడ్. ఓకేనా. సో మీరు ఫ్రెషర్ అయినా సరే ఇందులో జాయిన్ అయితే మీకు 2 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది అనమాట. సో మీకు ఆ ట్రైనింగ్ పీరియడ్లో వీళ్ళు మొత్తం అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట, ఎలా వర్క్ చేయాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, మొత్తం అన్నీ కూడా. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్ చూసుకుంటే మనకి వీళ్ళకి 4 steps ఉంటాయి అనమాట. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి హెచ్ఆర్ ఇంట్రడక్టరీ కాల్, సెకండ్ రౌండ్ వచ్చేసరికి అసెస్మెంట్ రౌండ్, థర్డ్ రౌండ్ వచ్చేసరికి టాస్క్ ఉంటుంది అనమాట, అండ్ ఫోర్త్ రౌండ్ వచ్చేసరికి మేనేజరల్ రౌండ్ అనమాట. సో ఈ విధంగా వీళ్ళకి 4 types ఆఫ్ రౌండ్స్ ఉంటాయి అనమాట ఇంటర్వ్యూకి. సో ఇప్పుడు మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేయాలంటే, సో మీరు నార్మల్గా ఈ యొక్క జాబ్కి అప్లై చేసిన తర్వాత మీరు ఒక షార్ట్ వీడియో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట, మీ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో వీళ్ళు ఏంటంటే అక్కడ కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చూస్తారనమాట. మీరు నార్మల్గా ChatGPT మ్యాటర్ చదివేస్తే వీళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. అలా కాకుండా మీరు ఓన్గా మీరు నార్మల్ ChatGPTని అడిగినా సరే మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యి మీరు ఓన్గా చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో చూసి అయితే చెప్పకూడదు అనమాట, వీళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారనమాట. ఓకేనా. సో ఈ యొక్క వీడియో మెయిన్ పర్పస్ ఏంటంటే మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చూడడానికి అన్నమాట. అంటే మీకు రీచ్ అవుట్ అయ్యే ముందు మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి మీకు రీచ్ అవుట్ అవ్వాలి వద్దని చెప్పి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకుంటారనమాట. సో ఒకవేళ మీకు ఇక్కడ చూసుకుంటే డోంట్ వరీ ఇఫ్ రికార్డింగ్ ఏ వీడియో ఫీల్స్ ట్రిక్కీ. ఒకవేళ మీకు వీడియో రికార్డింగ్ అవ్వకపోయినా, సిగ్గున్నా సరే, లేకపోతే అంటే సై ఫీల్ అయినా సరే, ఏమున్నా సరే, సో వీళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క మెయిల్కి మీ యొక్క డీటెయిల్స్ పంపించండి, వాళ్ళ ఒకళ్ళు ఇంప్రెస్ అయితే అప్పుడు వాళ్ళు మీకు గెట్ బ్యాక్ అవుతారనమాట. ఓకేనా. సో ఇది ఒక వే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా మనకి మీ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ నుంచి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేద్దాం అనుకుంటే ఇక్కడ చూసుకుంటే మనకి రైట్ సైడ్ మనకు టాప్లో గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా, అప్లై అని చెప్పి. సో అది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఫామ్కి అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే. ఇక్కడ చూసుకుంటే సబ్మిట్ యువర్ అప్లికేషన్, అప్లై విత్ రెజ్యూమే, మన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇవన్నీ ఫిల్ చేసి మన అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.